వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. ఉమెన్ ఎంపవర్మెంట్ ఈ జనరల్గా మనకు మీటింగ్స్లలో, వీడియోస్లలో, న్యూస్లో చాలాసార్లు వింటూ ఉంటాం. ఉమెన్ ఎంపవర్మెంట్, ఉమెన్ ఎంపవర్మెంట్, ఉమెన్ ఎంపవర్మెంట్. ఓకే, అసలు ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏంటి? దేన్ని అసలు ఎంపవర్మెంట్ అనాలి? ఒకసారి మనం హిస్టారికల్గా చూద్దాం. అసలు ఉమెన్ ఎంపవర్మెంట్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందని ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే 1950s ఉమెన్ వెల్ఫేర్ అని చెప్పేసి బాగా యూజ్ చేసేవాళ్ళు. 70s వచ్చేసరికి ఉమెన్ డెవలప్మెంట్ అని చెప్పేసి యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ 2000 వచ్చేసరికి ఉమెన్ ఎంపవర్మెంట్ అని చెప్పేసి స్టార్ట్ చేశారు. ఈ డిఫరెన్స్ ఏంటి? వెల్ఫేర్కి, డెవలప్మెంట్కి, ఎంపవర్మెంట్కి అసలు డిఫరెన్స్ ఏంటి? అసలు ఇప్పుడు ఈ ఎంపవర్మెంట్ అని చెప్పేసి ఎందుకు మనం ఇంతగానో మాట్లాడుతున్నాం అని చెప్పేసి ఒకసారి చూద్దాం. సో ఇది నా మాటల్లో కాకుండా నోబెల్ లారియట్ అమర్త్య సేన్ గారి మాటల్లో ఒకసారి మనం చూస్తే ఎంపవర్మెంట్ అంటే ఏంటి? జనరల్గా ఎంపవర్మెంట్ అనేది మనకు క్యాపబిలిటీ అప్రోచ్ కింద చెప్తారు ఆయన. అంటే దే రోల్ ఇన్ ఎంప్లాయ్మెంట్, దే రోల్ ఇన్ పొలిటికల్ ఫీల్డ్ అండ్ దే రోల్ ఇన్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో వాటిని మనం ఎంపవర్మెంట్గా చూడాలని చెప్పేసి చెప్తారు. అంటే వాళ్ళు పొలిటికల్గా వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు, ఎంతమంది పార్టిసిపేషన్ ఉంది పొలిటికల్లో అని చెప్పేసి చూడాలి. తర్వాత లిటరేసీ రేట్ ఎంత ఉంది ఉమెన్లో అని చెప్పి చూడాలి. దాంతోపాటు ఎంప్లాయ్మెంట్లో లేదంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉమెన్కి ఎలా ఉన్నాయని చెప్పేసి చూడాలి. సో ఇవన్నీ చూసినప్పుడు మనకు ఈ ఎంపవర్మెంట్ అంటే ఏంటి, అసలు ఉమెన్ ఎంపవర్మెంట్ ఎలా సాధించవచ్చు, సాధించామా లేదా అని చెప్పేసి ఇక్కడ తెలుసుకోవచ్చు. సో ఈ విధంగా మనకు ఉమెన్ ఎంపవర్మెంట్ని మెజర్ చేయవచ్చు. అయితే ఇక్కడ ఈ గవర్నమెంట్ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, లేదంటే స్కీమ్స్ కానివ్వండి, ఈ ఉమెన్ ఎంపవర్మెంట్కి ఏ విధంగా దోహదం చేస్తున్నాయని కూడా మనం ఒకసారి చూద్దాం. అఫ్కోర్స్ మనకు డిస్క్రిప్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉమెన్ గురించి లేదంటే జెండర్కి సంబంధించిన క్వశ్చన్ లేకుండా మనం క్వశ్చన్ పేపర్లు చూడట్లేదు ఈ రోజుల్లో. సో దాన్ని బట్టి చూస్తే మనం ఈ పాయింట్ని లేకపోతే ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న పాయింట్స్ని మనం చాలా వరకు యూజ్ చేసుకోవచ్చు. సరే, ఇక్కడ మనకు ఈ స్కీమ్స్ కానీ ప్రోగ్రామ్స్ కానీ అసలు ప్రతి దగ్గర కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ అని చెప్పేసి చెప్తున్నప్పుడు వాటి రోల్ ఎలా ఉంది ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం అని చెప్పేసి ఒకసారి చూద్దాం. అయితే రీసెంట్గా మనకు తెలంగాణ గవర్నమెంట్ ఇందిరా మహిళా శక్తి అని చెప్పేసి మనకు ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. సో వాటి మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఇక్కడ 1,00,00,000 మంది మహిళలని కోటీశ్వరులను చేయడం అని చెప్పేసి చెప్పారు. అంటే ఎకనామిక్ ఎంపవర్మెంట్. ఇక్కడ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఇదేంటి ఎకనామిక్ ఎంపవర్మెంట్. అదేవిధంగా మనకు సెంట్రల్ గవర్నమెంట్ డ్రోన్ దీదీ ప్రోగ్రామ్ తీసుకొచ్చింది. సో దాని ద్వారా ఏంటి వాళ్ళకు ఇన్కమ్ సపోర్ట్ ఇవ్వడం, వాళ్ళకు ఎర్నింగ్ కెపాసిటీని పెంచడం ఈ డ్రోన్స్ యూజ్ చేసి అగ్రికల్చర్ ఫీల్డ్లో. సో ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ ఎకనామిక్ ఎంపవర్మెంట్. ఇంకొకటి ఏంటి అని అంటే మనకు ఈ ఉమెన్లో లేదంటే గర్ల్లో ఇక్కడ ఈ లిటరసీ రేట్ పెంచడానికి బేటీ బచావో బేటీ పడావో ప్రోగ్రామ్ కావచ్చు, లేదంటే ఇక్కడ స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేయడము, లేదంటే రెసిడెన్షియల్ స్కూల్స్ని ఎస్టాబ్లిష్ చేయడం సపరేట్గా గర్ల్స్ కోసం, ఉమెన్ కోసం. ఇవన్నీ కూడా ఏంటి ఎడ్యుకేషన్ని ఉమెన్లో ఇంక్రీజ్ చేయడం, అంటే లిటరసీ రేట్ని ఇంక్రీజ్ చేయడం. సో ఇది మనకు కైండ్ ఆఫ్ ఎంపవర్మెంట్ కోసమే అని చెప్పి చెప్పొచ్చు. దాంతోపాటు ఇక్కడ మనకు రీసెంట్గా 106th అమెండ్మెంట్ తీసుకొచ్చి 33% రిజర్వేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు అసెంబ్లీస్లో అండ్ లోక్సభలో. సో ఇది ఏంటి మనకి ఇక్కడ అగైన్ పొలిటికల్ ఎంపవర్మెంట్. సో ఈ విధంగా మనకు డిఫరెంట్ ఫీల్డ్స్లో అంటే పొలిటికల్గా, ఎకనామికల్గా, తర్వాత లిటరసీ రేట్ అంటే సోషల్గా, అదేవిధంగా కల్చరల్గా కూడా. అలాగే మనం కల్చరల్గా ఉమెన్ని చాలా హై ప్లేస్లో ఉంచాం. అంటే ఇక్కడ మనకు ఒక దేవతామూర్తుల్లాగా కొలవడం కావచ్చు, లేదంటే ఆదపరి శక్తిగా మనం ట్రీట్ చేయడం కావచ్చు. ఉమెన్ని చాలా హై రోల్లో ఉంచాం, హై ప్లేస్లో ఉంచాం. కాకపోతే ఈ రెగ్యులర్ లైఫ్లో మనం చూసే విధానం మాత్రం ఏం మారలేదు. అంటే వాళ్ళు స్టిల్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉన్నారు. సో ఈ విధంగా మనకి ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏంటి, అసలు ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం గవర్నమెంట్ ఎలాంటి స్కీమ్స్ తీసుకొస్తుంది, ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఎలా ఇంప్లిమెంట్ చేస్తుంది స్కీమ్స్ని, ఇవన్నీ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ విధంగా అసలు వాట్ ఈజ్ ఉమెన్ ఎంపవర్మెంట్ అని చెప్పేసి మనకి ఎక్కడన్నా మనం ఫేస్ చేస్తే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక క్వశ్చన్ని మనం ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చు. ఏంటి అంటే ఇక్కడ మనకు అమర్త్య సేన్ గారు చెప్పినటువంటి క్యాపబిలిటీ అప్రోచ్ కింద మనం చెప్పొచ్చు. దాంతోపాటు గవర్నమెంట్ ఏ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తుంది, అవి ఏ విధంగా ఉమెన్ ఎంపవర్మెంట్కి దోహదం చేస్తున్నాయని చెప్పేసి మనం చెప్పొచ్చు.